నేను స్టార్టింగ్‌లో నాకసలు యానిమేషన్ అనేది రాదు. స్లోగా నేను ఓన్‌గా నేర్చుకొని ఈ యానిమేషన్ అయితే క్రియేట్ చేశాను. సో, ఈ వీడియోని ప్లే చేస్తున్నాను. జస్ట్ చెక్ చేయండి. వృద్ధుడు అన్నం తిన్నాడు. తరువాత నెమ్మదిగా లేచాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు బలహీనత కనిపించలేదు. మోహన్ అతన్ని చూసి సంతోషపడ్డాడు. మోహన్, నీ మంచి మనసు నీ భవిష్యత్తుని మార్చబోతుంది. రేపు ఉదయం సూర్యోదయం కాగానే ఈ దారిలో మళ్ళీ రా. నీ జీవితంలో ఒక మంచి సంఘటన ఎదురవుతుంది. తాతయ్య, మీరు నా పేరు ఎలా తెలుసుకున్నారు? మీరు నిజంగా ఎవరు? నేను చేసింది చిన్న సహాయం మాత్రమే. దానికి ఇంత పెద్ద మాటలు ఎందుకు చెప్తున్నారు? నిజమైన మంచితనం ఎప్పుడూ చిన్నది కాదు బాబు. రేపు నేను చెప్పినట్టుగా చెయ్యి. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నీకు దొరుకుతుంది. అలా చెప్పి వృద్ధుడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మోహన్ వెనక్కి తిరిగి చూశాడు. అతను కనిపించలేదు. సో, ఈ వీడియోలో వచ్చేసరికి మనం అడోబ్ యానిమేట్‌ని యూజ్ చేసుకొని క్యారెక్టర్‌ని ఎలా బిల్డ్ చేయాలనేది చూద్దాం. సో, దానికోసం నేను స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! అడోబ్ యానిమేట్‌ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! అడోబ్ యానిమేట్‌ని 2024 వర్షన్‌ని యూజ్ చేస్తున్నాను. సో, అడోబ్ యానిమేట్ అయితే లోడ్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది ఓపెన్ అవ్వడానికి. సో, చూసారు కదా! అడోబ్ యానిమేట్ అయితే ఓపెన్ అయింది. సో, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం ఒక బ్లాంక్ పేజ్ అయితే తీసుకుందాం. సో, ఈ వీడియోలో నేను నార్మల్‌గా మనం బేసిక్స్ అయితే కవర్ చేద్దాం. లైక్ లైన్స్ ఎలా డ్రా చేయాలి అండ్ సర్కిల్స్ ఎలా డ్రా చేయాలి. ఆ పార్ట్స్‌ని మనం ఒకవేళ మిస్టేక్‌గా ఏమైనా డ్రా చేస్తే ఆటిల్ని డిలీట్ ఎలా చేయాలి, లేదా ఎరేజ్ ఎలా చేయాలి, అండ్ ఈ టూల్స్ వల్ల మనకి యూజ్ ఏంటి, అండ్ ఈ ప్రాపర్టీస్ ప్యానెల్ మనకి దేనికి పనికొస్తది, అండ్ ఈ లైబ్రరీ దేనికి, అండ్ అలైన్. సో, ఇయన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ వచ్చేసరికి సెలక్షన్ టూల్. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా! ఇది సెలక్షన్ టూల్ అంటారు. సో, ఈ సెలక్షన్ టూల్ దేనికి పనికొస్తదంటే, మీరు ఒక ఆబ్జెక్ట్‌ని గానీ, షేప్‌ని గానీ సెలెక్ట్ చేయటానికి, ఒక సింబల్ గానీ ఆర్ ఎల్స్ ఒక షేప్‌ని సెలెక్ట్ చేయటానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ షేప్ షేప్‌ని సెలెక్ట్ చేయాలంటే ఇలాగా దీంట్లో 2 ఉంటాయి. ఫిల్ ఉంటది అండ్ స్ట్రోక్. ఇప్పుడు నేను దీంట్లో సెలక్షన్ టూల్‌ని యూజ్ చేసుకొని ఓన్లీ స్ట్రోక్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నాకు స్ట్రోక్ వద్దు అనుకుంటే ఫిల్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, 2 డిఫరెంట్ పార్ట్స్‌ని మనం ఈ సెలక్షన్ టూల్‌తో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, సెలక్షన్ టూల్‌లోనే ఇంకా వేరే డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఆహ్, సెలక్షన్ టూలే, బట్ ఇదొక డిఫరెంట్. సో, ఇది సెలెక్ట్ చేసి మనం ఆబ్జెక్ట్స్‌ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ చేయొచ్చు. నార్మల్‌గా అయితే ఇలా గూడా మనం నార్మల్ సెలక్షన్ టూల్‌ని యూజ్ చేసుకొని గూడా ఇలా మౌస్‌తో లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ఇలా మూవ్ చేయొచ్చు. నౌ కమింగ్ టు ద క్యారెక్టర్ డిజైనింగ్ అండ్ క్యారెక్టర్‌ని యానిమేట్ చేయటం. యానిమేషన్ అయిపోయిన తర్వాత మనం ఎడిటింగ్‌కైతే వెళ్తాం. ఎడిటింగ్ అంతగా డిఫికల్ట్‌గా ఏముండదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఈ యానిమేషన్‌లోనే కవర్ చేస్తాం. కెమెరా జూమ్ ఇన్, జూమ్ అవుట్స్ అండ్ ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్స్ అంతా వాకింగ్ యానిమేషన్, టాకింగ్ యానిమేషన్ అంతా దీంట్లోనే వస్తుంది కాబట్టి విజువల్స్‌తో పాటు మనకి ఎడిటింగ్‌లో అనేది వర్క్ తగ్గుతుంది. ఓన్లీ జస్ట్ మనకి స్టార్టింగ్‌లో మన ఛానల్ ఇంట్రో ఒకటి, వీడియో ఎండ్ అయ్యేటప్పుడు అవుట్రోస్ ఒకటి యాడ్ చేసుకొని ఎడిటింగ్‌లో జస్ట్ మనం అయితే ఇంకా వీడియోస్ పబ్లిష్ చేసేయొచ్చు. సో, ఇప్పుడు క్యారెక్టర్ అసలు ఎలా మాట్లాడుతుంది, ఎలా నడుస్తుంది అనేది చూద్దాం. సో, ఇది నా స్టార్టింగ్‌లో నేను క్రియేట్ చేశాను ఈ యానిమేషన్ అనేది. ప్లే చేస్తున్నాను. సో, చూడండి. ఇది వాకింగ్ యానిమేషన్ అండ్ ఇంకా ఉన్నాయి, ఓపెన్ చేస్తా. 2, 3 క్యారెక్టర్స్ ఉన్నాయి నా దగ్గర. సో, మీకొక శాంపిల్ స్టోరీ చూపిస్తాను. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. నా ఓన్‌గా స్టార్టింగ్‌లో అయితే. నేను నా స్టార్టింగ్‌లో యానిమేషన్ నేర్చుకున్నాక ఫస్ట్ స్టోరీ అయితే క్రియేట్ చేసి అప్‌లోడ్ కూడా చేశాను. సో, చూడండి. సో, ఈ స్టోరీని నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను అండ్ యూట్యూబ్‌లో గూడా ఆ వీడియోని పబ్లిష్ చేశాను. మీకు ఆ వీడియోనైతే చూపిస్తాను. జస్ట్ ఛానెల్ చూపిస్తాను. అండ్ మీరు ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి టైం ఉంటే గనక. అండ్ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, ఈ స్టోరీ అది. మీరు చెక్ చేయండి. సో, నా నా వంతుగా నేను ట్రై చేసి స్టార్టింగ్‌లో అయితే క్రియేట్ చేశాను ఈ స్టోరీని.
ఇప్పుడు జస్ట్ ప్లే చేస్తాను చూడండి. అండ్ దీనికి కంప్లీట్ నేను యానిమేషన్, వాయిస్ ఓవర్ అన్నీ నేనే ఓన్‌గా చేశాను. జస్ట్ ఫర్ నేర్చుకోవడానికి. నా వాయిస్ ఓవరే యూజ్ చేశాను. అండ్ నేను స్టార్టింగ్‌లో నాకసల యానిమేషన్ అనేది రాదు. స్లోగా నేను ఓన్‌గా నేర్చుకొని ఈ యానిమేషన్ అయితే క్రియేట్ చేశాను. సో, ఈ వీడియోని ప్లే చేస్తున్నాను. జస్ట్ చెక్ చేయండి. వృద్ధుడు అన్నం తిన్నాడు. తరువాత నెమ్మదిగా లేచాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు బలహీనత కనిపించలేదు. మోహన్ అతన్ని చూసి సంతోషపడ్డాడు. మోహన్, నీ మంచి మనసు నీ భవిష్యత్తుని మార్చబోతుంది. రేపు ఉదయం సూర్యోదయం కాగానే ఈ దారిలో మళ్ళీ రా. నీ జీవితంలో ఒక మంచి సంఘటన ఎదురవుతుంది. తాతయ్య, మీరు నా పేరు ఎలా తెలుసుకున్నారు? మీరు నిజంగా ఎవరు? నేను చేసింది చిన్న సహాయం మాత్రమే. దానికి ఇంత పెద్ద మాటలు ఎందుకు చెప్తున్నారు? నిజమైన మంచితనం ఎప్పుడూ చిన్నది కాదు బాబు. రేపు నేను చెప్పినట్టుగా చెయ్యి. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నీకు దొరుకుతుంది. అలా చెప్పి వృద్ధుడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మోహన్ వెనక్కి తిరిగి చూశాడు. అతను కనిపించలేదు. ఆ రాత్రి మోహన్కు నిద్ర పట్టలేదు. ఏమి జరుగుతుందో అనే తికమతలో ఉన్నాడు. సూర్యోదయం అవుతుంది. మోహన్ మళ్ళీ అదే దారిలో నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పుడే మోహన్కి అక్కడ ఒక ఆవు కనిపిస్తుంది. కానీ అది సాధారణ ఆవు కాదు. సో, చూసారు కదా! ఈ స్టోరీని కంప్లీట్‌గా నేనే నా ఓన్‌గా అయితే క్రియేట్ చేశాను. వాయిస్ ఓవర్ నాదే అండ్ యానిమేషన్ నేనే చేశాను. ఎడిటింగ్ నేనే చేశాను. స్టోరీ క్రియేట్ చేసింది నేనే. కంప్లీట్‌గా ఏ టు జెడ్ అంతా నేనే ఈ వీడియో క్రియేట్ చేయడానికి నేను నా ఎఫర్ట్స్ అయితే ఫస్ట్‌లో నేర్చుకునేటప్పుడు పెట్టాను. అండ్ ఈ వీడియోని నేను ఇప్పుడు ప్లే చేస్తే మళ్ళీ ఈ వీడియో లాంగ్ అయిపోతుంది. సో, మీరు ఈ వీడియోని చెక్ చేయాలనుకుంటే మీరు జస్ట్ డిస్క్రిప్షన్‌లో దాని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్‌లో నుంచి మీరైతే ఆ వీడియోనైతే చెక్ చేయండి. సో, ఇలాగా వాకింగ్ యానిమేషన్ అంతా మనం ఇలాగ సెట్ చేసుకుంటాం. ఫస్ట్ క్యారెక్టర్‌ని సెట్ చేసుకొని వాకింగ్ యానిమేషన్ ఇదేమో వాకింగ్ యానిమేషన్, ఇదేమో ఐడల్ పోజ్ యానిమేషన్. ఇది కూడా ఐడల్ పోజ్ యానిమేషనే. సో, అలాగా క్యారెక్టర్‌ని ఫస్ట్ నీట్‌గా బిల్డ్ చేసుకున్నాక మనం యానిమేషన్స్‌కైతే ఈ క్యారెక్టర్స్‌ని యూజ్ చేస్తాం. సో, ప్రెజెంట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోని నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పటికి ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది. సో, ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను.